కొండపాక మానేరు ఇసుక రీచ్ గురించైతే వీళ్ళైతే ధర్నా చేపట్టడం అయితే 10 రోజుల నుంచెలైతే జరుగుతున్నదట. ఇక అక్కడ ధర్నా కోసం అయితే ప్రతి ఒక్క ఊర్లో ఉన్నటువంటి 80 ఏండ్ల ముసలోళ్ళ సంధి అక్కడున్నటువంటి యువతులు, యువకులు, ప్రజలు అందరూ సహకరిస్తున్నారు. కానీ ప్రభుత్వము ఎందుకు సహకరిస్తలేదు? ప్రభుత్వము సహకరించాలి గదా! ఇంకోసారి ప్రభుత్వము సహకరించకపోతేనైతే మేమైతే ఇక్కడ ఊర్లోనే వంట వార్పు కార్యక్రమం అనేది గూడా జేయడం జరుగుతది. గట్లనే ఉన్నటువంటి విలేజ్‌లో ఉన్నటువంటి ప్రజలను బయట ఉన్నటువంటి ప్రజలను విలేజ్‌లకి పోనీయకుండా మేమైతే ఆపడం జరుగుతది. మేమేమంటున్నామంటే మాకు గూడా ఉపాధి కల్పించాలని మేమైతే ప్రభుత్వాన్నయితే డిమాండ్ జేయడం జరుగుతున్నది అని వాళ్ళైతే వాపోతున్నారు. హిమ్మత్నగర్ గ్రామ ఐక్యత మాకు పరదలు కప్పటానికి మా హక్కులు మాకే కావాలి. కొండపాక మానేరు ఇసుక రీచ్ గురించి గత 10 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణ 10వ రోజు 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళు వాళ్ళ కొడుకుల బిడ్డల కోసం ఉపాధి కోసం వాళ్ళు కూడా వచ్చి మా వంతు సహాయం కోసం ఉపాధి కల్పించాలని వాళ్ళు కూడా ఈరోజు దీక్షలో కూర్చున్నారు. అందుకోసము గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కూడా దీనికి సహకరిస్తారు. కానీ అధికారుల నుంచి, ప్రజాపతి నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మా విలేజ్కి కొండపాక మీద ఆనుకొని ఉంది. అక్కడ నుంచి గ్రామస్తులందరూ వడ్ల వాళ్ళు కానీ, గౌండ్లోళ్ళు కానీ, మంగళూళ్ళు కానీ, అయ్యగారులు కానీ మా గ్రామం మీద జీవనోపాధి పొందుతారు. కానీ మా కోసం మాత్రం మేము ఒక అర్జీ పెట్టుకొని ఉపాధి కల్పన కోసం అడిగితే మాకు అవకాశం ఇస్తలేరు. దానికోసం మేము రాబోయే రోజులల్లో ఆమరణ దీక్షకైనా సిద్ధంగా ఉంటాము. ప్లస్ వంట వార్పు గ్రామ నిర్బంధంగా చేసి ఎటువంటి వాళ్ళు రాకుండా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఇప్పటికైనా మేము మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే మాకు ఉపాధి కల్పన కోసం వేడుకుంటున్నాం. గ్రామంలో రిలే నిరాహార దీక్ష 10వ రోజు కొనసాగుతుంది. దీనికి గాను ఊళ్ళే మన ఆసాములు, వికలాంగులు అందరు పాల్గొనడం జరిగింది. మా హక్కులు ఏంటంటే మాకు కొండపాకలో రెవెన్యూ మాది ఒకటే. మేము వాళ్ళను ఏము ఆస్తులు అడుగుతలేము, ఏం భూములు అడుగుతలేము, ఏం అడుగుతలేము. మాకు పరదలు కట్టడానికి మా సగం మాకు ఇవ్వమంటున్నాం. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ రెవెన్యూలో పడుతున్నాయి, మా ఎస్టీ పైసలు వాళ్ళ దాంట్లోనే పడుతున్నాయి. ఇక్కడ ఉన్న భూములు వాళ్ళే దున్నుకుంటుండ్రు. కాబట్టి మాకు పరదలు కట్టడానికి కనుక వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే రేపటి నుండి మేము వంట వార్పు అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.